హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తాటికాయలు తాగడానికి వచ్చినాము ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఫేస్ రివీల్ చేస్తలేను అని అర్థం అంటాడు. చేతి చూడండి. తాటికాయలు చాలా మంచిది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచిది. శంకు ప్రక్షాళన అనేది చేస్తుంది. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకసారి తాగి చూపిస్తాను మీకు. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ నిశా ఎక్కింది నాకు. తాటికల్లు అనేది అప్పుడప్పుడు వారంకో సండే ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో వెళ్ళి, బయటకు వెళ్ళి. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మీరు కూడా ఫ్రెండ్స్తోని అప్పుడప్పుడు మీ పల్లెటూరు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సిటీ వాళ్ళకంటే. బాగుంటుంది తాటికల్లు, అప్పుడప్పుడు తాగండి. దీని స్టఫ్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఏం చెప్పాలి వ్లాగ్ గురించి. యూట్యూబ్లో 15 మంది 50 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు నాకు. 1000 సబ్స్క్రైబర్ అయితే వ్లాగ్ ఇద్దామని అనుకున్నా. ఏదో 1000 సబ్స్క్రైబర్ దాటితే వ్లాగ్ చేద్దాం. నాకు పైసల కోసం అవసరం లేదు, పైసలు ఫుల్ నాకు. ఆ వ్యూస్ వస్తే పైసలు వస్తాయి, నాకు అవసరం లేదు. ఏదో టైంపాస్కు చేస్తున్నా. ఈత కళ్ళు తాగితే తాటికల్లు తాగితే ఆరోగ్యంగా మంచిదని చెప్పేసి చేస్తున్నా అంతే. 10 మంది చూస్తారు, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేయాలి సండే ఫ్రెండ్స్తో. ఎప్పుడు పైసా లైఫ్ కాకుండా ఇట్లా ఒక ఫ్రెండ్స్తో జాలీగా బయటకు వస్తే మైండ్ రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి ఒక వ్లాగ్ చేసిన. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా. నా వ్లాగ్స్ ఏదో కూడా 10 minutes దాటలేదు ఫ్రెండ్స్. ఇక 10 నిమిషాలు దాటాలని చెప్పి చేస్తున్నా. మనీ కోసం కాదు, ఏదో ఇక యూట్యూబ్లో కొంచెం మనకు కొంచెం క్రేజ్ ఉండాలా అని చెప్పేసి చేస్తున్నాం. మనకు పైసలు మస్తున్నాయి, మనకు యూట్యూబ్ వాడు ఇచ్చే పైసలతో మనకు అవసరం లేదు. అప్పుడు మీరు కూడా ఇట్లా ఫ్రెండ్స్తో రండి, ఇట్లా ఎంజాయ్ చేయండి. సండే కనీసం సండే అయినా రోజు కాకున్నా అని కనీసం నువ్వు రావు. నేను ఫ్రంట్ కెమెరా పెట్టినా స్వామి, నువ్వు రావు. నువ్వు బ్యాక్ కెమెరా పెట్టలే. మావాడు కెమెరాలో వస్తాడని ఫీల్ అవుతున్నాడు. మా ఫ్రెండ్ కాళ్ళు చూపిస్తాడు చూడండి. ఫ్రెండ్స్ ఫేస్ పెట్టద్దు అంటున్నాడు, చేతి పెట్టింది. వ్లాగ్లో రావద్దని చెప్పేసి ఆయన ఇదవుతున్నాడు. తనకు కొంతమంది టీచర్ అయినా సిగ్గుపడుతున్నాడు. లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇగో మంచి తాటి చెట్లు, సూపర్ లొకేషన్, సూపర్ వాతావరణం. చూడండి ఎంత బాగుందో. ఇటువంటి వాతావరణంలో అప్పుడప్పుడు తాటికల్లు తాగితే లైఫ్ బిందాస్ ఉంటుంది. అలాగే నాకు కొంచెం నిశా ఎక్కింది, అందులో ఏం మాట్లాడో అర్థమైతే లేదు. అర్థం చేసుకోరు మీరే. ఇక మీరు కూడా ఫ్రెండ్స్తో ఇట్లా వస్తే మీరు ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఇక లేకపోతే బాధలు అవి ఉంటాయని ఎగిరిపోతాయి. ఫ్రెండ్స్తో రావాలి, అప్పుడు ఎంజాయ్ చేయాలా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డూడ్. ఓకేనా? ఇక 3 నిమిషాలు అయింది, ఇంకా కావాలా. ఎటు 10 నిమిషాలు భర్త చేయాలా, ఒక వ్లాగ్ చేద్దామని చేస్తున్నా అంతే, తప్పించి ఏం లేదు మనకి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.